హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే బోటింగ్ అయిపోయిన తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చాము. బోటింగ్ ఏంటి అనుకుంటున్నారేమో, నా వీడియోస్ కంటిన్యూస్గా చూసే వాళ్ళకి తెలుస్తుందన్నమాట. మేమైతే మా సిండి ట్రిప్లో ఉన్నాము. ఇది బోటింగ్ అయిపోయిన తర్వాత మేము వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసామన్నమాట. ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి రావడానికి స్టార్టింగ్లో ఎంట్రన్స్లో ఏంటంటే మనీ కట్టించుకున్నారు. దీనికి ఎంట్రన్స్ అవ్వడానికి కూడా ఎంత కట్టించుకున్నారు ఏంటి అనేది తెలియాలి అంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు కామెంట్లో చెప్తాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత రావడానికి 15 మినిట్స్ పడుతుంది ఎంట్రన్స్ నుంచి ఇక్కడికి రావడానికి. వచ్చిన తర్వాత ఎంట్రన్స్ వీడియో అనమాట అది. అక్కడి నుంచి ఇలా లోపలికి వెళ్తే వాటర్ ఫాల్స్ ఎలా పైనుంచి కిందకి పడతాయి ఏంటి అనేది మనకి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళాలి. మా వాడైతే నేను నడుస్తా అని చెప్పి దిగేసి నడుస్తున్నాడు. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తేనేమో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాము. లెఫ్ట్ సైడ్ కూడా కొన్ని స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఈ స్టెప్స్ ఎక్కడికి వెళ్తాయి అంటే బోటింగ్ అప్పుడు మనం ఫైనల్ దగ్గరకు వచ్చాం కదా వాటర్ ఫాల్స్ దగ్గరికి, అక్కడ ఒక స్టోన్ కనిపిస్తుంది కదా పెద్దది, ఆ స్టోన్ దగ్గరికి వెళ్తుంది అవి. సో మేము అటు పోవడానికి టైం లేదు, టైం అంతా అయిపోయిందనమాట. అటు వెళ్తే ఇంకా లేట్ అయిపోతుందని అక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ నుంచి లోపలికి కొంచెం లోపలికి వెళ్తే వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. మా వాడైతే నేను నడుస్తా అని చెప్పి నడుస్తున్నాడు. కానీ అయితే కింద మాత్రం రాళ్ళు మామూలుగా లేవు, జారితే దొర్లుకుంటూ కింద వరకు వెళ్ళిపోతామన్నమాట. ఆ రేంజ్లో ఉన్నాయి. అందుకని మా వాడిని మళ్ళీ ఎత్తుకొని తీసుకొని వెళ్తున్నాను. అక్క వాళ్ళైతే ఫస్టే వెళ్ళిపోయారు. పిల్లలు మేము వెళ్తామని చెప్పి వెళ్ళిపోయారనమాట. మేమైతే స్టార్టింగ్ నుంచి వీడియో తీసుకొని వద్దామని చెప్పి మేము కొంచెం వెనకాల వెళ్తున్నాము. అక్క వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయి ఫొటోస్ దిగేసి రిటర్న్ కూడా రాబోతున్నారు. అంత ఫాస్ట్గా ఉన్నారు పిల్లలు. ఇదైతే ఎంట్రన్స్. ఫస్ట్ నేనైతే అనుకున్నాను తప్పిపోయాము, అక్క వాళ్ళు వేరే రూట్లో వెళ్ళారు, మేమైతే మనం ఇంకో రూట్లో వచ్చామని చెప్తున్నాను అనమాట. మా వారు అన్నారు ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికే రావాలే పద అని చెప్పి ఇంకా లోపలికి వెళ్తున్నాము. వాటర్ ఫ్లో అయితే మామూలుగా లేదు. ఎంత వాటర్ ఫ్లో అంటే బాగా వర్షాలు పడ్డాయి ముందు, దానివల్ల వాటర్ ఫ్లో ఇంకా ఎక్కువ ఉంది. ఇలాంటి వాటర్ ఫ్లో కానీ వాటర్ ఫాల్స్ కానీ నేనైతే రియల్గా ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైము. అంటే ఇంత వాటర్ ఫ్లోతో చూడడం ఫస్ట్ టైము. ఇక్కడికే ఇంతకు ముందు వచ్చాను కానీ మరీ ఇంత వాటర్ ఫ్లో అయితే లేదు, కొంచెం తక్కువ ఉంది. ఇదైతే కొంచెం ముందుకు కూడా జరిగింది. ఇంకా కొన్ని రోజులు పోతే ఇంకా ముందుకు జరుపుకుంటూ వస్తుందేమో అనిపించింది మాకు. అసలు అయితే మనం బీచ్కి వెళ్తే అలలు కనుక ఎగిరెగిరి పడతాయి కదా, ఆ రేంజ్లో వస్తున్నాయి. ఇక్కడ కనుక ఎవరైనా బై మిస్టేక్ స్లిప్ అయి కింద పడ్డారంటే ఇక్కడే ముక్కలై కిందకి వెళ్తారు తప్ప కిందకి వెళ్ళిన తర్వాత ముక్కలు అవ్వడాలు ఏమి ఉండవు. ఆ రేంజ్లో ఉంది వాటర్ ఫ్లో. అక్కడి నుంచి కొండని చీల్చుకొని మరీ లోపలికి ఎట్లా పడుతున్నాయో చూడండి. ఇది ఉంది కదా, ఇదే ఇంకా బోర్డర్ అనమాట. ఇక ఇది దాటి లోపలికి వెళ్ళకూడదు. లోపలికి వెళ్తే ఇక మన ఓన్ రిస్కే అని చెప్పాలి. అంత దారుణంగా ఉంది వాటర్ ఫ్లో మాత్రం. ఇక్కడి నుంచి ఏంటంటే ఇంకొంచెం పైకి వెళ్తే ఇంకా మంచిగా వ్యూ కనిపిస్తుంది అనమాట. ఆ పైకి కూడా చూపిస్తాను మీకు. కింద వాటర్ వచ్చేసి కింద పడి పైకి ఎలా లేస్తున్నాయో చూడండి. ఇక్కడి నుంచి చూపిస్తా చూడండి బోటింగ్ వ్యూ. మనం ఎక్కడి వరకు వచ్చాము అనేది ఇక్కడి నుంచి కనిపిస్తుంది. ఈ మధ్యలో ఈ స్టోన్ కనిపిస్తుంది కదా, ఈ పెద్దది రాయి, అక్కడ వరకు బోటింగ్ తీసుకొస్తారు. బట్ ఈ వాటర్ ఫ్లో వల్ల ఇంకొంచెం వెనక్కే తీసుకొచ్చారనమాట బోటింగ్. అంతకుముందు ఒక 2 సైడ్ నుంచే వాటర్ కిందకు పడేది. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ మధ్యలో కారుతున్నాయి, చాలా ఎక్కువ ఉంది. అదొండి అక్క వాళ్ళు అయితే ఫొటోస్ అన్నీ అయిపోయి కిందకు కూడా వస్తున్నారు. నేనైతే మళ్ళీ తీసుకొని వెళ్తున్నాను, అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుదామన్నట్లు. అక్క వాళ్ళు అయితే ఇప్పటికే తడిచిపోయాం మేము. ఇంకా అవసరమా అంటే లేదు రావాల్సిందే, ఫోటోలు దిగుదాం పదండి అని చెప్పి మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయాను నేను. ఇక్కడి నుంచి పైకి వెళ్తే ఇంకా వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మొత్తం మీద ఈ మసీనరీ ట్రిప్ మొత్తం మీద ఫుల్ సాటిస్ఫై అయ్యింది ఏంటి అంటే ఈ వాటర్ ఫాల్స్ ఒక్కటే అనమాట. అంటే మిగిలినవి 2 కొంచెం అంతేముండదు. చూడండి ఇక్కడి నుంచి చూపిస్తాను. ఈ పైన ఉంది కదా, ఇంకా ముందుకెళ్తే అసలు ఎండ్ వ్యూ వస్తుంది అనమాట. మా వాళ్ళు పైకి ఎక్కామని చెప్పి చేతులు ఊపుతున్నారు రమ్మని మమ్మల్ని కూడా. ఇక్కడి నుంచి వ్యూ కూడా చూడండి ఎట్లుంటుందో. ఇదైతే ఇంకా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా ఎక్కాలి. ఆ చేతితో పట్టుకోవడానికి కడ్డీలు ఉన్నాయి కదా, అవి కూడా జారిపోతున్నాయి. దానికి కూడా ఏంటంటే
స్టిక్కీగా అయిపోయిందనమాట. ఎందుకు అనుకుంటున్నారేమో, ఈ వాటర్ ఫాల్స్కి ఆల్రెడీ చెప్పాను నేను, మేము స్నానం చేసేసి వచ్చామే, మీరు మళ్ళీ మాకు స్నానం చేయించాల్సిన అవసరం లేదు అని చెప్పి. కానీ అది వినలేదు. నేను మళ్ళా స్నానం చేయిస్తా, మీరు చేస్తే నాకేంది, చేయకపోతే నాకేంది, నేను మళ్ళా చేపిస్తా అని చెప్పి చేయించింది. ఆ రేంజ్లో వస్తుందనమాట వాటర్ పైకి. కింద పడి తుప్పర్లాగా పైన పడుతుంది. చూడండి ఎంత వ్యూ ఉందో. ఇక్కడైతే రెయిన్బో కూడా వచ్చేసింది. అంటే అక్క వాళ్ళు కిందకి వెళ్ళిపోయిన తర్వాత తీస్తున్న వీడియో. ఇక అక్క వాళ్ళకి ఈ రెయిన్బోలో కనిపిస్తారు చూడండి అక్క వాళ్ళు. కానీ వాటర్ ఫ్లో అయితే మామూలుగా లేదు. ఇక్కడైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ అంటే వాటర్ని తాకడం ఇలాంటివి ఏం కాదు, కానీ చూడ్డం కానీ మొత్తం చాలా బాగుందన్నమాట. ఈ వ్యూ సినిమాల్లో చూపిస్తారు కదా, కింద నుంచి పైనుంచి కింద వాటర్ పడుతున్నాయి అట్లా, అది రియల్గా చూశాను నేనైతే. ఎప్పుడు సినిమాలు ఆ సినిమా ఈ సినిమా అని పాత సినిమాలు అవి ఇవి వాటిలో చూపించేవాళ్ళు కదా, నేనైతే రియల్గా చూడడం అయితే నాకు చాలా ఇదిగా అనిపించింది, అంటే ఎగ్జైటెడ్గా అనిపించింది. ఎంత వాటర్ పడుతుంది అంటే మా వాడు ఆల్రెడీ కిందకు కూడా వెళ్ళిపోయాడు. మమ్మీ అని చూయించుకుంటున్నాడు. వాటర్ పడ్డాయంట వాడి నెత్తి మీద. మేమైతే ఆల్మోస్ట్ తడిచిపోయిన తర్వాత ఇంకా జాగ్రత్తగా కిందకు దిగుతున్నాము. చూడండి వాటర్ చూడండి ఎలా పడ్డాయో. ఈసారి అక్కడ జారినా కానీ కింద వరకు దొర్లుకుంటూ రావాల్సిందే, ఆ రేంజ్లో ఉంది. ఇక్కడైతే వేరే వాళ్ళు వచ్చారు. వీళ్ళు ఏ కంట్రీయో నాకు తెలియదు, కానీ మనం ఇంగ్లీష్ సినిమాల్లో చూస్తాం కదా, నన్స్ ది నన్ అని అలా వస్తాయి చూడండి, ఆ వాళ్ళలాగా కనిపించారు నాకు వీళ్ళైతే. వీళ్ళు కూడా చాలామంది వచ్చినట్లున్నారు, మాకైతే ఇంతే కనిపించారు. ఇక్కడి నుంచి ఇంకొంచెం వేరే రూట్ కూడా ఉంది, అంటే అది కూడా అక్కడికే, కానీ కొంచెం వాటర్ దగ్గరికి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు వేరే రూట్కి. ఇదిగోండి ఇక్కడ ఈ రూట్ కూడా ఎలా అంటే కొంచెం ఇది ఇప్పుడు మనం వెళ్ళడానికి చేసినట్లు కొద్దిగా చేశారు. ఇదంతా మనం కారులో ఇలా రావడానికి కుదరదు, నడుచుకుంటూ రావాల్సిందే. సో ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే వాటర్ని మనం టచ్ చేయొచ్చు. ఇక్కడి నుంచి ఆ టచ్ చేసేది కూడా ఓన్ రిస్కే, కానీ ఆ రిస్క్ కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఏం చెప్పలేం కదా, క్షణాల్లో జరిగిపోతాయి ఏవైనా కూడా. చివరికి తిరిగి మేమైతే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఆరాధ్య అయితే అత్త నేను కూడా మీతో వస్తా అని చెప్పి వచ్చి అక్కడ కూర్చున్నాము. ఈ వాటర్ ఫ్లో అయితే మామూలుగా లేదు. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా బోర్డు, ఆ బోర్డు దగ్గరకు కూడా వెళ్ళి ఫొటోస్ దిగచ్చు. బట్ కేర్ఫుల్గా వెళ్ళి ఫొటోస్ దిగాలి. మేము కూడా దిగాము. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఈ వ్యూ ఉంది కదా, చాలా బాగుంటుంది ఇక్కడ కూర్చుంటే. కొంచెం అంటే ఇంత వాటర్ ఉంది కదా, చల్లగా ఉంటుందేమో అనుకుంటున్నారేమో. ఇంత వాటర్ ఉన్నా కానీ ఉమ్మదం తీస్తుంది ఫుల్ చెమట్లు వచ్చేసినాయి మాకైతే, అంత దారుణంగా ఉంది. వాటర్ ఫ్లో చూడండి ఎట్లా ఉందో. ఇక వీళ్ళైతే భలే పోజులు ఇస్తారు ఈ కంట్రీ వాళ్ళు ఫొటోస్కి, మామూలు పోజులు ఇవ్వరు. వాళ్ళు ఇచ్చే పోజుల్లో మనం సగం కూడా ఈ పోజులు పెట్టి ఫొటోస్ దిగమన్నమాట. ఇది మొత్తానికి ఇక్కడైతే మేము వీడియో తీసుకొని మంచిగా ఫొటోస్ దిగేసేసి కొద్దిసేపు అలా ఎంజాయ్ చేసేసి రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయ్యేటప్పుడు కూడా మా వారేం సైలెంట్గా ఉండరు కదా, ఒక చెట్టు కనిపిస్తే ఎగిరి ఆ చెట్టు పట్టుకొని ఎలాడుతున్నారు. అది కూడా చూపిస్తాను మీకు. మొత్తానికైతే మా మసిండి ట్రిప్ ఇలా కంప్లీట్ అయింది. యాక్చువల్గా 2 days ఈ మసిండి ట్రిప్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి సఫారీ చూసుకుంటే యానిమల్స్ హంటింగ్ చూసుకోవచ్చు, దాని తర్వాత బోటింగ్ చూసుకోవచ్చు, దాని తర్వాత ఇది చూసుకోవచ్చు. సో మేమైతే ఇలా కంప్లీట్ చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి.